ఇక పాక్ దాడుల్ని తిప్పికొట్టడానికి ఎప్పటికప్పుడు భారత్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుంది. ఢిల్లీలో అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ దోవల్ 80 నిమిషాల పాటు చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ ని కలుసుకున్నారు సిడిఎస్ అనిల్ చౌహాన్. సరిహద్దుల్లో భద్రతా స్థితిగతులపై రాజ్నాథ్ కు సిడిఎస్ ఒక బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు పాక్ దాడుల్ని తిప్పికొడటానికి భారత్ వ్యూహ రచన చేస్తోంది. వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ దోవల్ 80 నిమిషాల పాటు చర్చించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలుసుకున్నారు సిడిఎస్ అనిల్ చౌహాన్. సరిహద్దుల్లో భద్రతా స్థితిగతులపై రాజ్నాథ్ కి సిడిఎస్ బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. ఈ చర్చలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ప్రస్తుతం కీలకమైన సమావేశాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మళ్ళీ ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఈ చర్చల సారాంశం ఏంటి? భారత్ అలాగే పాకిస్తాన్ యుద్ధం ఆపరేషన్ సింధూర్ కొనసాగింపుకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఇటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రధాని మోడీతో సుమారు 80 నిమిషాల పాటు భేటీ అయ్యారు. సరిహద్దు పరిస్థితులు, అలాగే భద్రతా దళాలు తీసుకుంటున్న సన్నద్ధత చర్యలు, అలాగే పాక్ దాడులను తిప్పికొట్టడం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన ప్రధాని మోడీతో సుదీర్ఘంగా అజిత్ దోవల్ చర్చించడం జరిగింది. అలాగే త్రివిధ దళాధిపతులు కూడా ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి ఏ విధంగా ఇటు భారత సైనిక దళాలు పాక్ దాడులను ఎదుర్కొంటున్నాయి సమర్థవంతంగా అన్న అంశాలకు సంబంధించి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా భారత ఆర్మీ విడుదల చేయడం జరిగింది. అది సరిహద్దుల్లో ఇటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం చేస్తున్న కాల్పుల్ని తిప్పికొట్టడం కానీ, లేదా ఆర్టిలరీ గన్స్తో భారత సైనిక పోస్టులు, భారత జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులకు సంబంధించి వాటిని ఏ విధంగా తిప్పికొడుతున్నాం, అలాగే మిసైల్ వ్యవస్థని ఉపయోగించి ఏ విధంగా పాక్ డ్రోన్లను కూల్చివేస్తున్నాం. సో వీటన్నిటికి సంబంధించిన ఒక వీడియోని భారత ఆర్మీ విడుదల చేయడం జరిగింది. సో పాక్ భారీగా ముఖ్యంగా తమ సైనిక ఆస్తుల్ని నష్టపోవాల్సి వస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన 8 ఎయిర్ బేస్ల పైన భారత్ దాడి చేయడం జరిగింది, వైమానిక దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి రక్షణ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. సో వీటన్నింటికి సంబంధించిన అంశాలను కూడా రక్షణ మంత్రికి త్రివిధ దళాధిపతులు కూడా వివరించడం జరిగింది. పాక్ బుద్ధి మార్చుకోకపోతే ఇంకా తీవ్రంగా ప్రతిదాడులు ఉంటాయి అన్న విషయాలను కూడా హెచ్చరించారు ఇటు రక్షణ అధికారులు. సో రక్షణ మంత్రి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఇటు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత, ముఖ్యంగా షెల్లింగ్ ఎక్కువ అవుతుంది, డ్రోన్స్ ఎక్కువగా ఇటు అటాక్స్ జరుపుతున్న పరిస్థితి ఉంది. అలాగే మిసైల్ వ్యవస్థల్ని ఉపయోగించి కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇంకా భారత సరిహద్దుల్లో అదనపు ముఖ్యంగా ఆయుధ సామాగ్రిని మోహరించడం, పాకిస్తాన్ నుంచి అదనపు బలగాలు ప్రస్తుతం భారత్ సరిహద్దుల వైపు, పశ్చిమ సరిహద్దుల వైపు వస్తున్నాయన్న విషయాన్ని ఇటు విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శి వెల్లడించారు. సో దానికి సన్నద్ధంగా భారత్ ఏ విధంగా పాక్ నుంచి ముఖ్యంగా సైనిక చర్యను ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి డిప్లాయ్మెంట్స్ సరిహద్దుల్లో మోహరించాలి అన్న అంశానికి సంబంధించి కూడా త్రివిధ దళాలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించినట్లుగా తెలుస్తుంది. సో నెక్స్ట్ త్రివిధ దళాధిపతులు ప్రధాని మోడీతో కూడా సమావేశం కాబోతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే త్రివిధ దళాధిపతులు కూడా ప్రధాని మోడీకి వారు తీసుకుంటున్న చర్యలు, అలాగే సరిహద్దులో భద్రతా పరిస్థితులు వీటన్నిటిని కూడా వివరించబోతున్నారు. భారీగా ముఖ్యంగా సైనిక స్థావరాలని నష్టపోతోంది పాకిస్తాన్. అలాగే పాకిస్తాన్ యొక్క గోడౌన్స్ ఏవైతే తమ ఆయుధ సంపత్తిని దాచుకున్న గోడౌన్స్ పైన కూడా అటాక్ చేసినట్లుగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. అలాగే తప్పుడు ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు పాకిస్తాన్ చేస్తుంది. భారత S-400 క్షిపణి వ్యవస్థని ఇటు నాశనం చేశామని, అలాగే సిర్సా, అలాగే సూరజ్కోట్ యొక్క ఎయిర్ స్ట్రిప్లను దాడి చేశామని, అంతేకాకుండా ఇటు ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా భారత్ దాడి చేసిందని చెప్పి తప్పుడు ముఖ్యంగా ప్రచారాలు పాకిస్తాన్ నిర్వహిస్తుంది. వీటన్నిటిని కూడా నమ్మొద్దు అని చెప్పి కూడా విక్రమ్ మిశ్రీ చెప్పడం జరిగింది. అలాగే భారత సైనిక దళాలు, భారత ఎయిర్ బేస్లు, ఇటు మిలిటరీ బేస్ల పైన దాడి చేశాం, సో పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి పాకిస్తాన్ అక్కడ ప్రచారం చేసుకుంటుంది. అవేవిటిని కూడా ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. సో ఖచ్చితమైన సమాచారాన్ని భారత రక్షణ శాఖ అలాగే విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు భారత ప్రజలకు తెలియజేస్తామని చెప్పి కూడా చెప్తూ పూర్తిగా ఎప్పటికప్పుడు ఇటు రక్షణ శాఖ, పిఎంఓ కార్యాలయం, పిఎం హౌస్, అలాగే ఇటు హోమ్ మినిస్ట్రీ, విదేశాంగ శాఖ,
ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ తదుపరి కార్యాచరణను సన్నద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ. పాక్ లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత్ దాడులు చేసింది. పలు ప్రాంతాల్లో ఉన్న లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది ఆర్మీ. ఎల్ఓసి దగ్గర ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకుంది.